నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్ పర్యటించారు. నార్కెట్పల్లి నుంచి మాండ్ర వరకు 14 కోట్లతో నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కొత్త ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువుగట్టు ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలో అంబులెన్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడతామని ఎంపీ తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ అలసత్వంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించిన ఎంపీ ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉన్నటువంటి పీసీహెచ్ సెంటర్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాన్ ని ఇవ్వాలన్న ఆలోచనతోటి ముందుకు పోయి ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి మా అన్న వేముల వీరేష్ అన్న స్థానిక శాసన సభ్యులు రావడం, వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, అలాగే వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, సీనియర్ నాయకులు చాలా మంది ఇక్కడ వచ్చారు. అందరికీ కూడా నేను పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నా. అలాగే డిప్యూటీ డీసీఎం హెచ్ఎంఓ గారు, తర్వాత మెడికల్ అధికారి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ముఖ్యంగా మీరు చూస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం, మేమైనా మా అన్న వీరేశం అన్నైనా మా ముఖ్యమంత్రి గారైనా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోటే ముందుకు పోతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో సమస్యలు గత 10 ఏళ్లుగా మనం తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ 14 నుంచి 24 దాకా కూడా 10 ఏళ్ల సమస్యలు పరిష్కారం కానిది కూడా ఈరోజు పరిష్కారం చేసే దిశగా పనిచేయాలన్న ఒక ఆలోచన మాట. ఎందుకంటే మీరు చూస్తున్నట్టయితే ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజల మధ్యనకి వెళ్తుంది. ఈరోజు ఇందిరమ్మ ఇల్లులు ఇక్కడ చూసినా, ఇప్పుడే వీరేష్ అన్న చెప్తుండే 100 గ్రామ పంచాయతీలు మా ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా పోయి